ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాంచన చీపురుతో పైన ఉన్న ధూళినైతే తుడుస్తూ ఉంటుంది. తన వీలైతే తప్పిపోయి తను కింద పడిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కాంచన అయితే అయ్యో ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ తన వీల్చైర్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతలో తన వీల్చైర్ తన చేతుల్లో నుండి తప్పుకుపోవడంతో తనైతే కింద పడిపోతూ ఉంటుంది. అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి, బాగా నొప్పిగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ఫోన్ని చూసి కార్తిక్కి ఫోన్ చేద్దామని చెప్పేసి కార్తిక్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తిక్ ఛార్జింగ్ పెట్టేసి జోష్న వాళ్ళ ఇంట్లోనే వదిలేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కాంచన మాత ఇంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపో కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చెయ్యరా, నాకు చాలా నొప్పిగా ఉందిరా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో దీప అక్కడికి వచ్చి ఏంటత్త ఎందుకు కాల్ చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కాంచన చాలా బాధపడుతూ ఏడుస్తూ దీప నేను కింద పడిపోయాను దీప, లేవలేకపోతున్నాను, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప ఒక్కసారిగా షాక్ అయిపోయి అత్తయ్య నేను వస్తున్నాను అత్తయ్య, లేకపోతే కార్తిక్ బాబునైనా పంపిస్తాను అత్తయ్య అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ ఫోన్ కట్ చేసేస్తూ కార్తిక్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అక్కడున్న జోష్న ఎందుకు ఇలా వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే అత్తయ్య కింద పడిపోయారంట, తనకి బాగా గాయమైందంట, నేను వెళ్ళాలి లేకపోతే కార్తిక్ బాబునైనా పంపిస్తాను అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న పారిజాతం మాత్రం నువ్వు ఎలా వెళ్ళగలవు, ఇంట్లో బోల్డు పనులు ఉన్నాయి కదా, ఆ పనులన్నీ నువ్వే చెయ్యాలి, ఎలా తప్పించుకుంటావు, మర్యాద లోపలికి వెళ్ళి పనులన్నీ చెయ్యి అని చెప్పేసి గట్టిగా కసురుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీపకైతే ఏం చేయాలో అర్థం కాక అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న జోష్న కార్తిక్కి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడున్న దీప చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. జోష్న ఫోన్కి అయితే దీప ఫోన్ చేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడున్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు నాకు ఆ ఫోన్కి ఫోన్ చేస్తుంది, బావకు ఆ విషయం చెప్తామని అనుకుంటుందో ఏంటో, ఎలాగైనా సరే చెప్పనివ్వను, నాకున్న శత్రువులు ఒక్కరైనా తగ్గుతారు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న జోష్న ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో దీప అయితే